రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా అందరూ లేచి నిలబడవలను. దయచేసి అందరూ లేచి నిల్చొని మీ కుడి చేతిని ముందుకు చాపవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రతిజ్ఞ చేయడం కోసం అందరూ మౌనం వహించాలండి. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కోసం అందరూ దయచేసి లేచి నిల్చొని మీ కుడి చేతిని ముందుకు చాపి ప్రతిజ్ఞను చదవవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, హాజరైన వారందరికీ నా నమస్కారములు. నా పేరు విప్పర్ల బోనహర్షిత. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత వినుకొండ పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిరంజీవి భువన హర్షితకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులతో అసాధ్యమనుకునే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని తన అసమాన దీక్షా నైపుణ్యాలతో పురోగమనం వైపు పరుగులు పెట్టిస్తున్న అపర చాణక్యులు, దార్శనికులు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే తన ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా భావించే కర్మయోగులు, ఆరోగ్యమే మహాభాగ్యమైన సూక్తిని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే మహామంత్రంగా మార్చి జనసామాన్యాన్ని సైతం స్వచ్ఛతా యజ్ఞంలో ఋత్విక్కులుగా మార్చిన సాధనాశీలి, కంకణధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందివ్వవలసిందిగా కోరుతున్నాం. సవినయంగా, సగౌరవంగా. వేదికని అలంకరించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మన మహిళా మనులకి, మా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు ఎం లక్ష్మీ గోవిందమ్మ. మాది సీతయ్య నగర్ 2nd వార్డ్ వినుకొండ అండి. నేను జాషువా SLFలోని ఇందిరా మహిళా పొదుపు గ్రూప్లో సభ్యురాలిని. మాకు ఈ మధ్య కాలంలో సాసా తరపు నుంచి అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి ఒక ట్రైనింగ్ ఇచ్చారండి. ఇందులో హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి ట్రైనింగ్ ఇచ్చారు. మేము ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇందులో మెయిన్ ఒకటి శుభ్రత, పరిశుభ్రత, అవి ఆరోగ్యం, మనం పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. రెండవది చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చు. ఇది మాకు బాగా నచ్చిందండి. మేము మొదలు పెట్టాము హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి. మొదట మన కిచెన్లో నుంచి వచ్చే వేస్ట్ ద్వారా, అంటే వేస్ట్ అంటే కూరగాయ మొక్కలు, పండ్ల తొక్కలు, వీటన్నిటిని కలిపి ప్లస్ బ్రౌన్స్ అంటారండి, ఎండుటాకులు, రంపం పొట్టు, వీటన్నిటినీ కలిపి మేము ఒక 3 కుండల్లో మేము బెజ్జాలు పెట్టేసి వాటిలలో దీన్ని పెట్టామండి. 45 రోజుల తర్వాత మనకి హోమ్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఈ కంపోస్ట్ని మనము మన మొక్కలకి,
వేస్తే అవి వేపుగా ఎదుగుతాయి. మంచి పోషకమైన పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుకూరలు మనకి లభిస్తాయండి. ఇది నేను తయారు చేస్తున్నాను. మా గ్రూప్లో కొంతమంది సభ్యులు కూడా తయారు చేస్తున్నారండి. ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం వల్ల మేము చాలా తెలుసుకుంటున్నాము. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎం లక్ష్మీ గోవిందమ్మ సార్. లక్ష్మీ గోవిందమ్మ. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు వెన్నుకొండకు నేను వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరుమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే కొద్దిగా సౌండ్ పెంచి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాబోయే రోజులన్నీ కూడా వెన్నుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామ గ్రామం తిరిగి ఏదైతే ఇంత మునిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూస్తే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. గుట్టల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త, మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 97% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో, అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా
మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం, ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్త అంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయట సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం, ఆవులు తినడం, తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం, కలుషితమైన పాలు మనకివ్వడం, ఆ నీళ్లు ఆ పాలు మనం తాగడం, దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను మీ అందరిలో ఒక అలవాటు రావాలి. ఇది కష్టమైన పని కాదు, కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలు ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగు నుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు,
4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు మీరు చూశారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 మీ అకౌంట్లో వేసామా లేదా అని అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పంటలే వేయించాలని. ప్రజల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. వాళ్ళకు అవసరమైన పంటలు పండించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనికోసం అగ్రి టెక్ తీసుకొచ్చాం. రైతుకు టెక్నాలజీ అలవాటు చేసే పరిస్థితికి వచ్చాం. తొందరలోనే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మీకు అందుబాటులో ఒక ఏఐ అగ్రానమీ అంటే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ మీ ఏఐ ద్వారా మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఉండవల్లిలో బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు శ్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. శ్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు, మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకు ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు, మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాను. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది.
ఏదో ఒకరోజు బట్టలు ఇచ్చేసి అయిపోదు. అట్లా కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే బాగా చదివించి వాళ్ళకుండే ఆస్తులన్నీ కూడా చిన్న చిన్న ఆస్తులుంటే ఆ ఆస్తులను కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలు వారికి నేర్పించి వారు మీ కుటుంబంతో సమానంగా కాకపోయినా కుడి ఎడమగా తీసుకుపోయే బాధ్యత, ఆ 100 కుటుంబాలని ప్రయోజకులుగా చేసే బాధ్యత శివశక్తి ఆంజనేయులు గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నాం. P4 కింద 1,00,000 మంది మార్గదర్శులు పనిచేస్తున్నారు. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. అట్టడుగు నుండే 20% బంగారు కుటుంబాలు, పైనుండే 10% మార్గదర్శులు. వీళ్ళిద్దరూ కలిసి అనునిత్యం పనిచేస్తే బంగారు కుటుంబాలు మార్గదర్శులు అవుతారు. కొంతమంది పైనుండే వాళ్ళ కిందికి వస్తారు. మళ్ళా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం P4 మోడల్లో అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెను మార్పులు కూడా టెక్నాలజీలో తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరందరూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనుంటే దర్జాగా ఒక మెసేజ్ పెట్టి పని అయిందా లేదా మళ్ళా మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని వాళ్ళు సెల్ పైకెత్తండి, ఉంటే చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందరికి అవేర్నెస్ ఉందా? అందరికీ తెలుసు అనేవాళ్ళు చేలు పైకెత్తండి. నెంబర్ తగ్గుతా ఉంది. మళ్ళా నేను ఊరూరు తిరగాల, మీ అందరికి నేర్పించాలా. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏం చెప్పినా మీ హితం కోసం చెప్తాను, మీ మంచి కోరే చెప్తున్నాను. మీరందరూ కానీ సెల్ ఫోన్లు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అందరికీ ఉన్నాయి, దాన్ని సరిగా వాడడంలా 24 గంటలు సెల్ ఫోన్ దగ్గరనే కూర్చుంటారు. లేనిపోనిటి అన్ని చూస్తూ ఉంటారు. లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటా ఉంటారు ఒకసారి. కానీ సద్వినియోగం చేసుకుంటే సెల్ ఫోన్ అనేది ఒక బ్రహ్మాండమైన అస్త్రం. ఈరోజు మీరు ఊహించారా? నేను అడుగుతున్నా, మీరే ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు కానీ వాడేదాన్ని టైప్ చేయడం రాకపోయినా వాయిస్లో చెప్తే ఆ వాయిస్ ఏఐ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా మీరు ఏ పని అడిగారో ఆ పని చేసి మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన తొందరలో ఇది కూడా వస్తుంది. ఇప్పుడైతే టెక్స్ట్ మాత్రం పెట్టాం, తొందరలోనే వాయిస్ కూడా పెడతాం. ఒకవేళ ఎవరు మాట్లాడారో కూడా మీ వాయిస్ని పెట్టి పలానా వాళ్లే మాట్లాడారా వేరే వాళ్ళు మాట్లాడారా కూడా అనలైజ్ చేసే ఏ టూల్స్ వచ్చేసాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, పిల్లలందరికీ ఏ ట్యూషన్ మాస్టర్ వస్తాడు. ఇంట్లో కూర్చొని దర్జాగా మీ సెల్ ఫోన్లోనే ట్యూషన్ చెప్పించుకునే మార్గం తీసుకొస్తా. మీ అందరికీ ఏ డాక్టర్ వస్తాడు. ఎవరికి ఏ జబ్బు ఉంటే సంజీవని ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తాం. 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. పేదవాళ్లకు 20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. ఆరోగ్యాన్ని కాపాడుతానంటే అందరూ కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోమని కాదు. మందులు మందులే, కెమికల్స్ కెమికల్సే. కెమికల్ తింటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి తినకుండా జాగ్రత్త తీసుకుంటే
ఆహారపు అలవాట్లు కానీ ఆరోగ్య సూత్రాలు మీరు పాటిస్తే మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. నేను ఈ విషయమే కాకుండా వ్యవసాయాన్ని చెప్పాను. ఏఐ అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ పొలం దగ్గరికి, మీ పిల్లల దగ్గరికి, మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే దీనిపైన మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా నేను చూశారు మీరు. నేను ఢిల్లీకి వెళ్ళాను. మన ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిపించారు. ఏఐ మీద సదస్సు పెట్టారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొత్త కొత్త ఆవిష్కరణలు పెట్టారు. ఏఐ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చబోతుంది, హెల్త్ విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్య విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఏమేం చేస్తుందో అన్నీ కూడా పెట్టారు. అవన్నీ పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే, ఎప్పుడు కూడా కొత్త విషయాలుంటే ఆ కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా మీకోసం అమలు చేయడం నా ప్యాషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. 1995లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైటెక్ సిటీతో ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్ నగరం, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది, మళ్ళీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని. విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు. ఏ వస్తుంది. అమరావతి మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గర అయిపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. ఈరోజు చూస్తే నిన్న నాకు బాధ కూడా కలిగింది. ఢిల్లీకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమం, ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, మనం చేసిన పనులన్నీ అభినందించే పరిస్థితికి వచ్చారు. ఐటీలో మనం ముందున్నాం, ఏఐలో ముందుంటున్నాం. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. మీరు ఆ రోజు నేను చూశాను, నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ కలిసాం. ఆ రోజు మీ అందరికీ ఒక మాట చెప్పాను, మేము ముగ్గురం కలిసింది మా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి,
సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతా ఉంటే నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికంటే 94% సీట్లు ఎక్కువ గెలిపించారు. పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిచాం. అది నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ చీకొట్టే పరిస్థితి. మన వాళ్ళు ఇక్కడ పెట్టిన పరిశ్రమలు మేము ఇక్కడ వద్దు అని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. పెట్టుబడులు పెట్టాలంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు. అప్పులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వకుండా 12.5%, 13% అప్పులు తీసుకొచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి మన వ్యవస్థ, మన కుటుంబం కూడా ఆర్థికంగా దెబ్బతింటే అప్పిచ్చేవాడు కూడా ఏదో ఒకటి తాకట్టు పెట్టమంటాడు. తాకట్టు పెట్టినా అధిక వడ్డీతో డబ్బులు ఇస్తారు. అదే గాని తిరిగి ఇస్తాడంటే తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తారు. అది నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టారు. కానీ నేను ఒక మాట చెప్పాను, నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని సూపర్ 6ని అనుకున్న టైం కంటే ముందు మీకు ఇచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి అడుగు మీకోసం వేస్తున్నాం, ప్రతి క్షణం మీకోసం ఆలోచిస్తున్నాం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. దానివల్ల 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు మెగా డిఎస్సి పెడతానన్నాను. 15,600 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. పోలీస్ కానిస్టేబుల్కు ఉద్యోగాలు ఇచ్చాం. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే గుంతల పడిపోయిన రోడ్లు, గ్రామాలకు పోవాలంటే ఇబ్బంది, డబ్బులు లేవు, మనస్సు ఉంది. అందుకే మా అధికారులు చెప్పాను, ఏమైనా పర్వాలేదు గుంతల పూడ్చే కార్యక్రమం తీసుకోమన్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు గుంతలు లేని రోడ్లుంటాయి. రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన రోడ్లు మీకు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది మార్పు అవునా కాదా అని అడుగుతున్నా. మార్పు చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే పనులు మీరు చూశారు. ఇక్కడ ఒక పార్టీ ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు. నేను అధిక అపోజిషన్లో ఉంటే అసెంబ్లీలో మా మిస్సెస్ను కూడా తిట్టే పరిస్థితికి వస్తే ఎంత నేను బాంబులకు కూడా భయపడలా, క్లేమోర్ మైన్స్ కూడా భయపడలేదు. 23 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించినప్పుడు సాక్షాత్తు నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి దిగొచ్చి కాపాడాడు. అలాంటి నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. నేను ఎప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయి మయం చేశారు.
నేను ఆ రోజు మీకు చెప్పాను ఒక మాట, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు పడిపోతే అది ఒక వ్యసనంగా మారితే వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే జరిగింది. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టను. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా? నెయ్యి వాసన వచ్చిందా అందులో? నేను అడుగుతున్నా ఒకే మాట. మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు, అది పవిత్రత, దేవుని మీద అభిమానం. చాలా మంది ఉన్నాం, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి, తెల్లవారు నిద్రలేశాను, వివేకానంద రెడ్డి మర్డర్, నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను, పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగింది. అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మారు చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్రలేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను కానీ
రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు గాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తారు గాని ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను గాని నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా నిజాయితీ, అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు. అలాంటిది పాపం ఆ అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది. తర్వాత తెలుసుకునే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు తిరుగుతా ఉంది. సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలనా? ఏమంటారు మీరు? అంటే మీకు బాధ్యత లేదా? నాకు ఒక్కడికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం? మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం లేదు నేను అడుగుతున్నా. మంచిని అభినందించాలి, చెడుని ఖండించాలి, చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి. అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. అట్లా కాకుండా ఏదో చిన్న దీని మీదనే ఆలోచిస్తా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని మీరు ఇంట్లో పడుకుంటే 5 ఏళ్లు మీకోసం నేను కష్టపడ్డా. కడాన నాకు ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. నేను కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. దేని మీద పోయాను మీరు చూశారు. నాకు ఒక నోటీస్ ఇస్తే నేను సమాధానం చెప్పేవాడిని. ఉన్న పళంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని పట్టుకొచ్చి లోపలేసే పరిస్థితికి వచ్చారు. కానీ దేనికోసం పోరాడాను? దేనికోసం? 45 సంవత్సరాలుగా నన్ను అభిమానించారు. ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేను మీరు కష్టాల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని, దౌర్జన్యాలు ఉన్నాయని నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందని ఆలోచించి నా ప్రాణం పైన పర్వాలేదు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముందుకు పోయాను. చాలా మంది అన్నారు జైల్లో నుంచి మీరు తిరిగి రారన్నారు. నేను ఎప్పుడూ భయపడలేదు. నేను ఒకే మాట చెప్పా, నేను 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద వేసినప్పుడే భయపడకపోతే దీనికి నేను భయపడనని చెప్పాను. ఒక పద్ధతి కోసం, ఒక పర్పస్ కోసం ఉన్నప్పుడు భయపడను. అది నా నైజం. ఇప్పుడు చూస్తే నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం? ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం ఇది? మీకోసం అవునా కాదా? పల్నాడులో ఏం జరిగింది? రాజకీయాలు ఏంటి? ముఠా కక్షలు. రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈరోజు రాయలసీమ కరువు సీమ కాదు, రతనాల సీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. నీళ్ళిచ్చా హార్టికల్చర్ హబ్ చేస్తున్నా, రైతాంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకున్నా. ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా. నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను.
కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను. మన పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఐటీ నేర్పించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్గా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. మీ జీవన ప్రమాణాలు పెంచుతాను. ఇలాంటి కార్యక్రమాలు నేననుకుంటే 24 గంటలు నిద్రలేస్తే ఇదే ప్రయోగాలు, చెత్త ప్రయోగాలు, పాతకాలపు రాజకీయాలు. మొన్న బయట వస్తే మీరే చూశారు. బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు. వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు. చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నెప్పవేస్తారు. పరామర్శలో పోతారు. పోతూ పోతూ మనుషులు చంపేస్తారు. వీళ్ళు మాత్రం పరామర్శించరు. బతుకుండే వాళ్ళని పరామర్శిస్తారు. బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు. నీకోసరం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ. అందుకే నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపిక పట్టాను. కానీ 2 రోజులు ఓపిక పడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో నిలబెట్టవలసిన బాధ్యత, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అవునా కాదా? నేను చెప్పింది వాస్తవం. చేలు పైకెత్తండి. మీరు నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. థ్యాంక్ యూ. అది మీరు చేయండి. మనం మంచిగా చేద్దాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు. ఒకటి, మీరు చూస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు. డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే, నాగార్జునసాగర్ కెనాల్ కూడా పోతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. ఇది నేనే ఇచ్చా. ఒకప్పుడు ఇరిగేషన్లో ఉండే ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంది. వినుకొండకు శోభ తెచ్చే విధంగా దీంట్లో ఏమేం పెట్టాలో నేను ఇప్పుడే నారాయణ గారు చెప్పా. 100 కోట్ల 50 కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, ఇప్పుడే చెప్పాను, వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాం. నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ 2 కలిపి కానీ ఓసారి గవర్నమెంట్లో ఇవ్వగలుగుతామా, కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలనో పీపీపీ మోడల్లోగా నేను ఆలోచిస్తా. తప్పకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ 2 కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్లు లేదు. 2047. ఈరోజు మనం 2026కు వచ్చాం. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల్లో 21 సంవత్సరంలో మీరు ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడబోతున్నారు. మీ ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ అనుకున్న ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంకో పక్క టూరిజం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. నాకు ఎప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు మీరు చూస్తే భావితరాల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో
20 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించి దానికి నాంది పలకడం నా మనస్తత్వం. నేనేదో టెంపరీగా రేపేం జరుగుతుంది లేకుంటే రేపు ఎలక్షన్ ఒకటే చూసుకోవాలని కాకుండా శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలని నేను కార్యక్రమాలు చేపడతా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి, కొంచెం ఫాలో కూడా కండి, అనుసరించండి. తప్పకుండా దానివల్ల మీకు లాభం వస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములు కావాలి. వినుకొండ నియోజకవర్గం నెట్ జీరోలో వెళ్ళాలి. కాలుష్యం లేని ప్రాంతంగా ఉండాలి. పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి. అవినీతి లేకుండా స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. రౌడీజం లేని సమాజం కావాలి. మత్తు పదార్థాలు కానీ డ్రగ్ కానీ లేకపోతే గంజాయి లేని ప్రదేశంగా తయారు కావాలి. అప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను అందుకనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను గట్టిగా చెప్పకపోతే మీరు తాత్కాలికంగా నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వరకే ఉంటే దీర్ఘకాలికంగా దెబ్బతింటాం. అందుకే ఈ విషయాల్లో మీరు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. రెండోది, స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఒక చిరు జ్ఞాపికని అందించారు శ్రీ జీవి ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు. ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈనాటి ఈ సభకు హాజరైన శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, అలానే విద్యుత్ శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి కూడా ఈ సభ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలానే శ్రీ జీవి ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.